వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉదయ్ కే రెడ్డి పాల్వాయి గారు, ఫౌండర్ అండ్ చైర్పర్సన్, అలాగే కన్సల్టెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్. రైట్ నో నేనైతే ఉన్న హాస్పిటల్ లెగసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మాదాపూర్, 100 ఫీట్ రోడ్. సార్ నమస్తే సార్. హలో అండి. సార్ తుంటిలో హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఏంటంటే సార్, తుంటిలో పెయిన్ వస్తుంది సార్ లేడీస్ కి. అలాగే పని కంటిన్యూ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడే వస్తుంది, సరే రెస్ట్ తీసుకుందాం, తక్కువ పని చేద్దాం. కొందరు బరువు ఎక్కువైంది, వాళ్ళకి వాళ్ళే ఇమాజిన్ చేసుకుని బరువు తగ్గించేసుకుందాంలే, ఎప్పుడో అమాస పుణ్యానికి వస్తుంది కదా అని తగ్గించేసుకుందాం. అలా కొన్నిసార్లు అయితే హిప్ రీప్లేస్మెంట్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి సార్. బట్ మొదట్లోనే ఎలా గుర్తించాలి, మొదట్లో వస్తే బెనిఫిట్ ఏంటి, హిప్ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళకూడదంటే ఏం చెయ్యాలి, ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటారు? హిప్ రీప్లేస్మెంట్ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అండి. అండ్ ఫస్ట్ లోనే మీరు ఆడవాళ్ళకి వస్తుంది అన్నారు, మగవాళ్ళకి కూడా వస్తుంది, లేడీస్ పర్సెప్షన్ మగవాళ్ళకి కూడా వస్తుంది. సి రీప్లేస్మెంట్ కి వెళ్ళడానికి కారణాలు ఓన్లీ జాయింట్ లోనే ఉంటాయని అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఏజ్ బట్టి ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా కొన్నిసార్లు 3 నుంచి 6 ఏండ్ల పిల్లల్లో కూడా రీప్లేస్ చేయాల్సిన కండిషన్స్ ఉంటాయి. కంజెనిటల్ బై బర్త్ లోనే డిఫార్మిటీస్ ఉంటాయి. కొన్ని పర్తీస్ డిసీజ్ అని ఉంటుంది, అంటే మన హిప్ డెవలప్మెంటల్ అనామలీ. సో దాంట్లో హిప్ అలైన్ అవ్వదు. సో వాళ్ళకి కూడా వీ హ్యావ్ టు ఆపరేట్. టోటల్ హిప్ కాకపోయినా పార్షియల్ హిప్ కూడా చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్లేటింగ్ వేయాల్సి ఉంటుంది, ఆస్టియోటమీ అంటే బోన్ కట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అనమాట. 20s to 40s లో కూడా హిప్స్ డ్యామేజ్ అవుతాయి. ఎలా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మీరు ఉంటారు, కీళ్ళవాతం అంటాం కదా. కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి అదర్ జాయింట్స్ కన్నా ఎక్కువగా నీ జాయింట్స్ అండ్ హిప్ జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది జాయింట్ అనుకోండి, ఈ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అన్ని ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. ఇది జెక్స్టా ఆర్టికులర్ అంటాం, అంటే జాయింట్ పక్కన టిష్యూస్ డ్యామేజ్ అయ్యి ఆ లోడ్ అంతా జాయింట్ పైన పడి జాయింట్ అరిగిపోతుంది. అనదర్ కండిషన్ ఉంటుంది, ఏవిఎన్ అని, ఏవాస్కులర్ నెక్రోసిస్. అంటే సింపుల్ అండి, ఇప్పుడు ప్రతి ప్రాణి, ప్రతి ఎముక ఏది బ్రతకాలన్నా బ్లడ్ సప్లై కావాలి. హిప్ కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్ లో ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి, ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళకి, స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళకి, కొన్ని హెల్త్ కండిషన్స్ కి కూడా స్టీరాయిడ్స్ తీసుకుంటారు. అవసరం, తప్పదు. కానీ స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఎక్కడ అంటే హిప్ కి. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. దాంట్లో కూడా ట్రీట్మెంట్ ఏంటి, సర్జరీ. ఇంకా పెద్దవాళ్ళకి అనుకోండి, విత్ ఏజ్ అరిగిపోతుంది. విత్ ఏజ్ అరిగిపోవడం వల్ల దాన్ని కూడా రీప్లేస్ చేస్తాం. సో ఎలా అవాయిడ్ చేయాలనేది మీరు చాలా బ్రాడ్ ఎంటిటీ, డిపెండ్స్ ఆన్ ద కండిషన్ పేషెంట్ ఇస్. అందరిలో ఏం కాదు. హెరిడిటరీ అండ్ ఒబేసిటీ, ప్రొఫెషన్ ఎలాంటిది, అండ్ ఆల్రెడీ ప్రీ డిస్పోజింగ్ ట్రామా ఏమైనా ఉందా, అంటే చుట్టుపక్కల హిప్ జాయింట్ చుట్టూ చిన్న డ్యామేజ్ ఉందనుకోండి, మళ్ళీ లోడ్ జాయింట్ మీద పడుతుంది, మళ్ళీ అరిగిపోతుంది. ఓకే, సో హిప్ రీప్లేస్మెంట్ అనేది చాలా పెద్ద టాపిక్. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కి ఎలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అంటారు సార్? మరి దాని గురించి ఒకసారి. ఎలాంటి సందర్భాలు అంటే ఇందాక చెప్పింది ఏవియన్ స్టేజ్ 4 ఉంది అనుకోండి, స్టేజ్ 3 ఉంది, 3 మళ్ళీ దాంట్లో టైప్స్ ఉంటాయి, సబ్ స్టేజ్ ఉంటాయి. ఆప్షన్ ఉండదు మీకు, వేరే ఏం చేసినా ఆప్షన్ ఉండదు. ఎర్లీగా వచ్చేసినట్టయితే దానికి చిన్న మెడికేషన్స్ ఆర్ చిన్న సర్జరీ, కోర్ డీకంప్రెషన్ అని చిన్న సర్జరీ చేస్తే వీ కెన్ పోస్ట్పోన్ థింగ్స్. బట్ ఆప్షన్ లేదు, 3rd స్టేజ్కి వచ్చేసారు, ఆపరేట్. లేదు ఒక్కొక్కసారి ముసలి వాళ్ళలో 70-75 ఆ ఏజ్లలో, 65 వాళ్ళలో ఫ్రాక్చర్ అవుతుంది. చిన్నగా ఇలా జారంగానే కింద పడి విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు ఆప్షన్ ఏముంది, కొత్తది వేయాల్సిందేగా. కొత్తది చేసేటప్పుడు కూడా అది హాఫ్ రీప్లేస్మెంటా, ఫుల్ రీప్లేస్మెంటా, అంటే ఓన్లీ కింద భాగం రీప్లేస్ చేయాలా, పైన కూడా రీప్లేస్ చేయాలని డిసైడ్ చేసి రీప్లేస్ చేస్తాం. ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు కొంత కింద పడిపోతుంది. ఎందుకు సార్ పెద్దవాళ్ళు సడన్ గా కింద పడంగానే రీపోతుంది, అది ఏంటి అంటే? ఫ్రాంక్లీ సేయింగ్ గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక 60 years దాటుతుంది అన్నప్పుడు, ఎలాగైతే మనం ప్రతి 6 నెలలకు మేజర్ హెల్త్ ప్రొఫైల్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ప్రొఫైల్లో గమనించినట్టయితే బోన్ ప్రొఫైల్ అని ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది అది. ఎస్, కొన్ని ఏం చేస్తారంటే సపరేట్ పెడతారు, కొన్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. కార్డియాక్ ప్రొఫైల్ అని ఉంటుంది, బోన్ ప్రొఫైల్ సపరేట్. ఆ బోన్ ప్రొఫైల్ చేసేసుకోండి. 60 దాటాకనా సార్? నేనైతే 50 అంటాను. హెల్తీగా ఉన్నారు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హెల్తీ లైఫ్ స్టైల్ నాది, వెయిట్ తక్కువ ఉన్నాను అనుకుంటే 60 is ఆల్సో ఫైన్, బట్ 50 is ఆల్సో గుడ్. దాంట్లో మీ బాడీలో కాల్షియం ఎంత ఉంది, విటమిన్ డి ఎంత ఉంది,
ఫాస్ఫరస్ ఎంత ఉంది, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఎంత ఉంది అన్న క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా కాల్షియం సప్లిమెంటేషన్, విటమిన్ డి సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. కొందరికి ఒకవేళ సివియర్గా ఉందనుకోండి, డౌట్ ఉంది, బోన్ మినరల్ డెన్సిటీ అని ఇంకో టెస్ట్ ఉంటుంది, దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. అప్పుడు ఆ బోన్ స్ట్రెంథనింగ్ డైట్ కానీ, మెడికేషన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటాం. దాట్ ఈస్ వీ కెన్ నాట్ అవాయిడ్, బట్ అట్లీస్ట్ ఒక 10లో ఒక 10-20% ఫ్రాక్చర్స్ ని మనం తగ్గించవచ్చు. సార్ ఈ రిప్లేస్మెంట్స్ జరుగుతుంటాయి కదా సార్ హిప్ కి సంబంధించి, తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అంటారా సార్? ఎలా జాగ్రత్తగా ఉండాలి హిప్ రీప్లేస్మెంట్ జరిగిన వారు? ఎలా జాగ్రత్తగా ఉండాలి? మళ్ళీ ఏంటంటే అమ్మ ఇలా అయ్యింది, కొందరు భయపడుతూ ఉంటుంటారు, ఏంటి సార్ దాన్ని? రీప్లేస్ చేసినంత మాత్రాన పని అయిపోదు. అంటే ముందులాగే ఉంటారంటారా సార్? ఉంటది. రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మేము లోపలికి వెళ్ళాలి అంటే ఉన్న మజిల్స్ అన్ని కట్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళేది, రైట్? బోన్స్ ఎడ్జెస్ కట్ చేసి కొత్తవి పెట్టేస్తాం, ఓకే బానే ఉంది. మరి చుట్టూతో ఉన్న కండ, లిగమెంట్, క్యాప్సూల్ అవన్నీ హీల్ అవ్వాలిగా. ఆ హీల్ అయ్యే పీరియడ్ స్ట్రెంథనింగ్ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే స్ట్రెంథనింగ్ ఇవ్వరు, ఆ ఫిజియో చెయ్యరు. సర్జరీ అయిపోయింది ఇంకేంటి నేను పులిరాజుని అనుకుని నడిచేస్తారు, పరిగెట్టేస్తారు. చేయకూడదు. సర్జరీ రీప్లేస్మెంట్ ఈజ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ప్రొసీజర్, మిగతా హాఫ్ వాళ్ళు చేసే ఫిజియో 3 నెలలు ప్రాపర్ గా చేసిన వాళ్ళని అడగండి ఎలా ఉన్నారని. ఓకే, వారికి 100% రిజల్ట్ ఉంటుంది సార్. ఎస్. ఓకే, కాబట్టి స్ట్రెంథనింగ్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. హిప్ అని కాదండి, ఏ జాయింట్ రీప్లేస్ అయినా కూడా ఆపరేషన్ తర్వాత అట్లీస్ట్ 8 to 12 weeks ఫిజియో చెయ్యాలి, బై రూల్ అది. అది చేయకుండా నాకు పెయిన్ తగ్గాలి అంటే తగ్గదు, అది చేయకుండా మూమెంట్స్ రావాలంటే రాదు, అది చేయకుండా నేను పరిగెట్టేయాలంటే పరిగెట్టలేరు. సో ఇది చూసుకుంటే కనుక ఇంటర్నల్ గా ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి కదా సార్, అవి ఎందుకు అవుతుంటాయి సార్? ఇప్పుడు ఏదో 1000లో ఒకరికి ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, అది కూడా షుగర్ లెవెల్స్ హై ఉండడం, ఓకే, లేదా ఆపరేషన్ చేసిన ఏరియాలో తేమ. చాలా మంది ఏం చేస్తాం, క్లియర్ గా వినండి, ఇది హిప్ జాయింట్ చుట్టూతా డ్రెస్సింగ్ ఉంటుంది, ఆపరేషన్ అయింది, పట్టీ వేస్తాం, రైట్? చాలా మంది ఏం చేస్తారు, నడవమని చెప్తాం కానీ నడవడానికి బద్ధకమై డైపర్ వేసుకుంటారు. నేను చెప్పేది చాలా 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 ప్రాక్టికల్ ప్రాబ్లం. డైపర్ వేసినప్పుడు వెంటనే తీయరుగా, ఆ యూరిన్ ఒకవేళ దాంట్లో ఉండిపోతే అబ్జార్బ్ అయిపోయిన యూరిన్ డ్రెస్సింగ్ మీద కూడా చేరుతుందిగా, చేరుతుందా లేదా? ఆ తేమ, ఆ తడి, యూరిన్ అంటేనే కంటామినేటెడ్, అది మన సర్జికల్ సైట్ మీద పెట్టేస్తారు, రైట్? అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. రెండవది ట్యాప్ వాటర్, స్నానం చేయకూడదు, తడపకూడదు, తేమ ఉండకూడదండి, బేసికల్ పాయింట్ అది. కవర్లు పెట్టి ఏవేవో పెట్టి తుడుచుకుంటూ ఉంటాం బాడీ, రైట్? అయినా కూడా ఆపరేట్ చేసిన దగ్గర డ్రాప్స్ అయినా పడతాయి, డ్రై చెయ్యరు. తేమ ఉంది అంటే బ్యాక్టీరియాకి ఫుడ్ ఇన్ఫెక్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లో మేజర్ కాజ్ ఇవే ఉంటాయి. ఒకటి హై షుగర్ లెవెల్స్, రెండవది డైపర్స్, మూడవది అన్హైజీనిక్. ఈ తడిపేసేయడం, చుక్కే పడింది డాక్టర్ అనడం, చుక్క కూడా డేంజరే. ఇట్ షుడ్ బి డ్రై టు హీల్ ఫాస్ట్. డ్రై అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత చుక్కేంటి బకెట్ నీళ్లు పోసినా ఏం కాదు. యు గెటింగ్ మీ? ఈ లోపే తొందర. సార్ అంటే ఇలా జరిగినప్పుడు నడవాలా నడవకూడదా, ఎంత నడవాలి అంటారు సార్? ఇది అంటే మీరు కొన్నిసార్లు చెప్తారు ఇంత నడవండి అంటారు, కొందరు మీరు ఇందాక అన్నట్టు బద్ధకంగా కూర్చుండిపోతారు, ఏంటి సార్ ఆ సిచ్యుయేషన్? ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ నార్మల్ హిప్ రీప్లేస్మెంట్ జరిగితే రెండో రోజే నడిపించేస్తారు. అలా కంటిన్యూ చేయాల్సిందే. yes, the more you use it faster is the recovery. వచ్చిన పెయిన్ కి హమ్ హేనా, సో కావాల్సిన ఇంజెక్షన్స్, ప్యాచెస్ అవన్నీ ఇస్తూ ఉంటాము. 1 day 1.5 day తర్వాత మేము పేషెంట్ కోఆపరేట్ చేసిన బట్టి వి మొబిలైజ్ దెమ్. ఇంటికి వెళ్ళేసరికల్లానే దే గో వాకింగ్, వాళ్ళంతటి వాళ్ళే జస్ట్ వాకర్ సపోర్ట్ తో, మాన్యువల్ సపోర్ట్ కాకుండా వాళ్ళే వాకర్ పట్టుకుని వాష్రూమ్ కి వెళ్ళాలి, కమోడ్ పైన కూర్చోవాలి, దెన్ వి డిశ్చార్జ్ దెమ్. కమోడ్ పైన కూర్చుంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ బబల్ మూమెంట్ వస్తుంది. బబల్ మూమెంట్ వచ్చిన పేషెంట్ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళినాక ఎలా నడుచుకోవాలి, ఎలా వాకర్ యూజ్ చేయాలి, ఎలా టాయిలెట్కి వెళ్ళాలనే క్లారిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ చేస్తాం. ఇంటికి వెళ్ళినంత మాత్రం పని అయిపోయినట్టు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో కూడా ఫిజియో చేయాల్సిందే. ఫిజియో మస్ట్ అండ్ షుడ్. థ్యాంక్ యూ సో మచ్.